అందరికీ ముందుగా సారీ అండి. నేను ఒక 3 డేస్ మళ్ళీ స్టోరీని ఇవ్వలేను. స్టోరీ అప్‌లోడ్ అవ్వలేదు. అయ్యో! ఈరోజు స్టోరీ రాలేదు అని మీరేమైనా డిసప్పాయింట్ అవుతారో లేదో నాకు తెలీదు కానీ, నేనైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాను స్టోరీ అప్‌లోడ్ చెయ్యని రోజున. ఎందుకు అంటే ఒక 2 డేస్ గ్యాప్ వచ్చినా, ఆ గ్యాప్ తాలూకా ఎఫెక్ట్ నాకు వ్యూస్ మీద పడుతుంది. మామూలుగానే నాకొచ్చేవి వ్యూస్ చాలా తక్కువ. నేను స్టోరీస్ రాయడంలో ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. 9 మంత్సే అయ్యింది నేను స్టోరీస్ రాయడం స్టార్ట్ చేసి. ఈ 9 మంత్స్‌లో నాకు వ్యూస్ ఎప్పుడూ పెరిగింది లేదు. ఎప్పుడో ఒకప్పుడు అన్నీ స్టోరీస్ లాగా నాకు కూడా వ్యూస్ పెరగపోతాయా అని గ్యాప్ వస్తున్నా, టైం కుదరకపోయినా కుదుర్చుకుని పెట్టుకుంటూ వస్తున్నాను. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోగా ఎప్పటికప్పుడు గ్యాప్ వస్తూనే ఉంది. సో, అలాగే ఇప్పుడు కూడా అనుకోకుండా ఒక 3 డేస్ గ్యాప్ ఇవ్వాల్సి వస్తోంది. సో, ఈ 3 డేస్ గ్యాప్‌లో ఏ ఒక్క స్టోరీని మర్చిపోకుండా గ్యాప్ తర్వాత మళ్ళీ స్టోరీని అలాగే గుర్తుపెట్టుకొని ఇదే సపోర్ట్‌ని ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ పోస్ట్ కూడా పెట్టొచ్చు. పోస్ట్ ఒక్కొక్కసారి అందరికీ రీచ్ అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే వీడియో చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ.